సందర్భంగా యువసేన న్యూస్ ఛానల్ సందర్భంగా ఎందుకంటే వీళ్ళు ఎక్కడ జెన్యూన్ రిపోర్ట్స్ ప్రజలకు అందించాలి అని ఈ యువసేన చేస్తూ ఉన్నారు. యువకుల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రజలందరూ కూడా ఆలోచించి ఓటు వేయమని, ఎందుకంటే అభివృద్ధి చూసి ఓటేయండి. మీరు వేరే ఏం అక్కర్లేదు. మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలు జాబ్స్ చేయాలి, మంచి జాబ్స్ చేయాలని ఎవరైనా అనుకుంటారు. కాబట్టి రాష్ట్రం భవిష్యత్తు ఆలోచించండి. కాబట్టి మంచి వాళ్ళని ఎన్నుకోండి. మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటి వరకు ఒక ఛాన్స్ అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఛాన్స్ ఇచ్చి గెలిపించారు. ఆ ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశారో కూడా చూశారు మీరు. కాబట్టి ఎందుకంటే విజన్ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో ఆయనను చూసే ప్రాజెక్టులు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టడం, అప్పుడు దాదాపు 75% పూర్తి చేయడం, ఆ తర్వాత ఎన్నో కంపెనీలు వచ్చాయి, అలాగే పిల్లలకి జాబ్స్ వచ్చాయి. కానీ ఈరోజు చూస్తే ఆ పరిస్థితి ఎక్కడా కూడా లేదు. కాబట్టి మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఒక మంచి వ్యక్తి, ఒక గొప్ప విజన్ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. అలాగే మా వినుకొండలో కూడా ఆంజనేయులు గారు మరి ప్రజలందరి కోసం ఏం చేశారో ఇక్కడ అందరిది కూడా చూశారు. అభివృద్ధి కోసం రోడ్లు వేయడం కానీ, అలాగే ఇక్కడ వాటర్ కోసం పోరాడడం కానీ ఎన్నో చేశారు ఇక్కడ కూడా. ఎందుకంటే ఇక్కడ మాకు వినుకొండలో టిడ్కో హౌసెస్ 4,000 తీసుకొచ్చాము, అవి కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు. అలాగే వాటర్ కూడా 159 కోట్లు వాటర్ కోసం తీసుకొస్తే అది పక్కన పెట్టేశారు. ఇదివరకు ఇక్కడ ఏం జరగలేదు. వాళ్ళకి సాగునీటి మీద ఏమీ దాన్ని పట్టించుకునే సరిగ్గా లేదు. ఇప్పుడు ఏదో పరిగెత్తుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మాకు ఎంపీ గారు కూడా మంచి వ్యక్తి, విద్యావేత్త. ఎందుకంటే ఆయన ఎప్పుడు అభివృద్ధి కోసమే పాటుపడుతుంటాడు. తను కూడా అప్పుడు పర్మిషన్లు తీసుకురావడం జరిగింది. ఇద్దరు కలిసి వీళ్ళు వరకు పుడిసెల కోసం పర్మిషన్లు అయితే తెచ్చారు కానీ ఆయన్ని కూడా ఆపేశారు, ముందుకు పోలేదు. కాబట్టి ఆయన ఒక విజన్ తోటి పనిచేస్తున్నారు, ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు. చంద్రబాబు గారు అంతకంటే విజన్ ఉన్నటువంటి వ్యక్తి అని అందరికీ తెలుసు. కాబట్టి మన అందరం కూడా ఆలోచించుకోవాలి. మన రాష్ట్రాన్ని మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు దాదాపు 25 ఏళ్ళు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోయాం. కాబట్టి అటువంటి విజన్ ఉన్నటువంటి వ్యక్తులు వస్తే మన రాష్ట్రాన్ని మళ్ళీ మనం నిర్మించుకోవాలి. కాబట్టి అందరం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని మరి వీళ్ళని ఆశీర్వదించి అటు చంద్రబాబు గారిని, అలాగే ఆంజనేయులు గారిని, మన ఎంపీ కృష్ణదేవరాయలు గారిని గెలిపించాలని ఈ సందర్భంగా యువసేన న్యూస్ ఛానల్ సందర్భంగా, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ జెన్యూన్ రిపోర్ట్స్ ప్రజలకు అందించాలి అని ఈ యువసేన చేస్తూ ఉన్నారు. యువకుల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రజలందరూ కూడా ఆలోచించి ఓటు వేయమని, ఎందుకంటే అభివృద్ధి చూసి ఓటేయండి. మీరు వేరే ఏం అక్కర్లేదు. మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలు జాబ్స్ చేయాలి, మంచి జాబ్స్ చేయాలని ఎవరైనా అనుకుంటారు. కాబట్టి రాష్ట్రం భవిష్యత్తు ఆలోచించండి. కాబట్టి మంచి వాళ్ళని ఎన్నుకోండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన యువసేన యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను.